కరీంనగర్ బీజేపీకి అడ్డాగా మారడం సంతోషంగా ఉందని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. కరీంనగర్లో పార్లమెంటు స్థాయి బీజేపీ నేతల సమావేశంలో రామచంద్రరావు, కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. కేంద్రం నిధులతోనే ఇక్కడ జాతీయ రహదారులు, రైల్వే లైన్ల అభివృద్ధి జరుగుతోందని చెప్పారు రామచంద్రరావు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కేంద్రంపై నిధులు ఇవ్వలేదనే నిందలు వేస్తున్నాయి. కానీ 12 లక్షల కోట్లు కేంద్రం ఇచ్చిందని తెలిపారు. అవినీతి సొమ్మును పంచుకోవడంలో వచ్చిన విభేదాల వల్లే బీఆర్ఎస్లో లొల్లి జరుగుతోందని ఆరోపించారు రామచంద్రరావు. 12 సంవత్సరాలు దాదాపు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి 12 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఈ రాష్ట్రానికి మనం అసహకారంగా ఇచ్చిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ అటు బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దరు కూడా మాకు కేంద్రం మేమేమిట్లేని చెప్తా ఉన్నారు. ఇటువంటి అబద్ధాలు మాటలు మాట్లాడి ఈరోజు తెలంగాణ ప్రజలను తప్పుదారి పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు అవినీతి చేశారని చెప్పేసి బీజేపీ చెప్తే రాజకీయం అనుకోవచ్చు, కానీ వాళ్ళ కుటుంబ సభ్యులే, వాళ్ళ ఎమ్మెల్సీనే ఈరోజు బయటకు వచ్చి కాళేశ్వరంలో కుంభకోణం జరిగింది, మా నాన్నగారికి తక్కువ వచ్చింది, నాకు తక్కువ వచ్చింది, మా బావ అన్న ఎక్కువ తీసుకుని చెప్తా ఉన్నారు. ఇది కేవలము అవినీతి సొమ్ముని పంచుకోవడానికి బట్వారా సమయంలో జరిగినటువంటి విభేదాన్ని మాత్రమే ఆ కుటుంబాలను గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ తీసుకోవచ్చింది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసంగానే, ఒక కుటుంబం బాగు చేయడానికి కాదు. కానీ ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఒక కుటుంబం మాత్రమే బాగుపడిందని చెప్పి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన అవకాశం, బీఆర్ఎస్కి ఇచ్చిన అవకాశం తర్వాత ఈరోజు ప్రజంగా తెలంగాణ ప్రజలు మళ్ళొక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం చూస్తామని చెప్పి ఈరోజు బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు.